షలోం. ప్రభునందు ప్రియులారా, ఈ దినము మట్టలాదివారము అనగా లోకరక్షకుడు క్రీస్తు ప్రభు యూదుల రాజుగా తన్ను తాను బయలుపరుచుకుంటూ భారవాహకు పశువు పిల్లైన గాడిద మీద ఎక్కి యెరూషలేము వీధుల గుండా తిరుగుతూ ఆ యొక్క దేవాలయ ప్రవేశం చేసిన ఆ రోజు. ఇందుకు సందర్భముగా ప్రవక్త అయిన జకర్యా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి పరిశీలించి చూద్దాం. సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సృష్టికర్త, సర్వశక్తిగల తండ్రి అయిన దేవా యెహోవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామమునకు స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసయ్య శక్తి గల శ్రేష్టమైన పవిత్ర నామములో మీ పరిశుద్ధాత్మ సన్నిధి ఆదరణలో తండ్రి, మీ ప్రియ కుమారుడు లోక రక్షకుడు యెరూషలేము వీధుల గుండా వాహకపు పశువు అయిన గాడిద మీద, చిన్న గాడిద మీద ఎక్కి రాజుగా దీనుడై సాత్వికుడై మీ యొక్క సన్నిధియగు యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశించిన ఆ సందర్భమును మేము జ్ఞాపకం చేసుకుంటూ, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన రాజులైన యాజక సమూహమని లోకము మధ్య తెలపడానికి ఇష్టపడిన ప్రభువా, మీకే స్తోత్రములు తండ్రి. ఈ యొక్క సందర్భమును ధ్యానిస్తూ తండ్రి, కొద్ది మాటలను చెప్పడానికి నా మీద కృప చూపిన తండ్రి, మీకే స్తోత్రములు. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తున్నాను. ఆమెన్. ప్రియులారా, ఇదే సందర్భమును ఆనాడు జకర్యా ద్వారా చెప్పబడిన మాట ప్రకారము యూదుల రాజుగా యేసయ్య తనను తానే ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అంత క్రితము ఆయన యొక్క బోధనలను, మరి ఘనులైన వారిని గద్దించిన, వేషధారులను హెచ్చరించిన ఆ పరిస్థితులన్నిటిని బట్టి యేసయ్యను రాజుగా చేయడానికి చాలామంది యూదులు ముందుకొచ్చారు. కానీ ఆయన వారి యొక్క హృదయాన్ని ఎరిగినవాడు, ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన తప్పించుకొని వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధాత్మని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే మత్తయి సువార్త 21వ అధ్యాయంకి వచ్చేప్పటికీ యేసయ్య తన యొక్క కాలము సమీపముగా ఉన్నదని, తను శ్రమలను అనుభవించి శిలువ మరణము పొంది సమాధిలో ఉంచబడి 3వ దినమున మృత్యుంజయుడై పునరుద్ధానుడై మరలా తన పని ముగించుకొని మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి శాశ్వతముగా ఆయన పరలోకపు తండ్రి యొద్దకు ఆరోహణమైన సత్యం మనకు తెలుసు. మరి ఈ దినపు ప్రాముఖ్యత ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనం నుండి చూస్తే, ప్రవక్త వలన చెప్పబడిన మాట నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. ఈ సందర్భముగా సియోను అంటే పరిశుద్ధాత్ముని యొక్క ఆ పట్టణము,
సియోను ప్రాంతమంతా దావీదు మరి తన ప్రజల కొరకు జయించిన ఆ సమస్త ఇశ్రాయేలు పట్టణం యొక్క ప్రాకారము సియోను పురము, సియోను పర్వతముగా అందలి యెరూషలేము వీధుల గుండా దేవాలయ ప్రవేశమప్పుడు యేసయ్య గాడిద మీద ఊరేగుతూ వస్తుంటే చిన్నపిల్లలు ఎంతగానో సంతోషపడుతూ దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేచుండిరి. ఆ జన సమూహంలో పిల్లలైతే ఎంతో కేరింతలు కొడుతూ యేసయ్యను తమ రాజుగా ప్రతిష్ఠించుకొని వెళ్ళడం చూస్తున్నాం. అదే 12వ వచనముకు వచ్చేప్పటికి యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారు. నేను గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పునది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేస్తున్న మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను. ప్రియమైన వారలారా, ఈ సందర్భము ఆ యొక్క ప్రధాన యాజకులకు కానీ శాస్త్రులకు కానీ ఎంత కుళ్ళుగా ఉన్నదంటే, పిల్లలు ఆలయంలో మంచిగా కేకలు వేస్తూ దావీదు కుమారునికి జయము జయము, హోసన్నా హోసన్నా అని అంటుంటే వాళ్ళకి చెర్రెత్తిపోయింది. ఏం చేయాలో అర్థం కాక యేసయ్యనే ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఏమిటి అల్లరి అని. వాళ్ళు చేసిన అల్లరి దేవాలయాన్నే వ్యాపారపు ఇల్లుగా, సంతగా మార్చేశారు. అప్పుడు యేసయ్య వారిని వెళ్ళగొట్టిన తీరు, ఆయనకు వచ్చిన కోపము, ఎంత గొప్ప కోపము, ఎంతగా వారిని వెళ్ళగొట్టేశాడు. వారి యొక్క బల్లలను మొత్తం చిందరవందర చేసి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము, కాబట్టి మీరు దాన్ని దొంగల గుహగా చేస్తున్నారు అని చెప్పిన ఈ మాటలు చూస్తే మన క్రైస్తవ జీవితంలో ఈ దినమునకున్న ప్రాముఖ్యత ఎంతో గొప్పది ప్రాముఖ్యత. కానీ దురదృష్టవశాత్తు కొన్ని సంఘాల ప్రబుద్ధులు, బోధకులు కొందరు ఈ సత్యాన్ని ప్రక్కకు పెట్టేసి రక్షణ, మారు మనస్సు అంటూ ఏమేమో అంటే చరిత్రను చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే క్రమమును చెప్పడానికి ఇష్టపడరు. వారు చాలా గొప్పగా బోధిస్తున్నామని తమ రక్షరేఖలను వెడల్పు చేసుకుంటూ చేసే బోధనలు నిజానికి యేసయ్య పుట్టుకను, అది లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పిన ఆ శుభవర్తమానం గురించిన సంఘటనను సంతోషముగా ఆనందించండి అని చెప్తే, ఈ కొందరు ఎప్పుడు పుట్టాడో మనకు తెలుసా, అవి జరిగిపోయి చేయకూడదు. ప్రతి వాక్యము జరిగిపోయినవే పరిశుద్ధ గ్రంథంలో. వాటిని అనుసరించి కాలక్రమంలో మనము ఆయా సమయాలను విభజించుకొని ఆనందించటానికి ఇప్పుడు క్రీస్తు శ్రమల ధ్యానము పేరట 40 దినాలు మరి లెంటన్ డేస్గా ప్రకటించుకొని మరి క్రీస్తు శ్రమల ధ్యాన కాలముగా క్రీస్తు ప్రభు మన కొరకు పడిన పాటలను జ్ఞాపకం తెచ్చుకోవడం. అంతేగాని యేసయ్య శిలువ మీద మరణించే ముందు ఉపవాసం ఉన్నాడా? యేసయ్య సాతాన్ని జయించి మనకు రక్షణ ఇవ్వటానికి తన 30 ఏళ్ల వయసు అప్పుడే యొర్దాను నదిలో బాప్తిస్మమిచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకొని ఆ వెంటనే పరిశుద్ధాత్మ ప్రేరణతో అరణ్యములోనికి వెళ్ళి మృగములు, జంతువుల మధ్య ఈ లోకంలోనికి వెళ్ళి నేను ఏమి ప్రకటించాలో, ఎలాంటి ముష్కరులు ఎదురవుతారో అని, ఎందుకంటే దైవ కుమారుడు మానవ కుమారుడుగా వచ్చాడు కాబట్టి
మానవ స్వభావముతోనే సువార్త ప్రకటించాలి, పరలోక రాజ్య సువార్త. అందుకని ఆ 40 రాత్రులు పగలులు తండ్రిని ప్రార్థించి ఈ యొక్క జనారణ్యంలోనికి వచ్చాడు. వచ్చి అనేక అద్భుత కార్యాలను చేశాడు. అనేక తొంటరి వ్యక్తులను ఖండించాడు. వేషధారణను ఖండించాడు. పేదలేడల జాలి చూపి స్వస్థతలిచ్చాడు. చక్కని సువార్తను ప్రకటించాడు. ఆ సత్యాన్ని మనము మర్చిపోయి ఈ మట్టలాదివారం ఏంటంటాము, శ్రమల ధాన్యం ఏమంటాము, గుడ్ ఫ్రైడే ఏంటంటాము, రిజరక్షన్ డే ఏంటంటాము. అవన్నీ జరిగిపోయినాయి కదా. అంటే వాటిని జ్ఞాపకం చేసుకుంటానికే ఈ గ్రంథము ద్వారా పొందుపరిచి మనకు ఇచ్చిన సత్యాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పునరుద్ధాన శక్తి కలిగిన ఎవరైనా ఈ శరీర మరణము తరువాత పునరుద్ధానములో పాల్గొని మరి మధ్యాకాశానికి ఎత్తబడి నిత్యరాజ్యంలో ఉంటామనే ఆ ఒక్క హేతువే క్రైస్తవ్యం యొక్క ప్రధాన సిద్ధాంతము. ఈ లోకములో అన్య దేవతలను ఆరాధిస్తూ గొప్పగా ఉంటున్న అనేకులు కోట్లకు పడగెత్తే అన్ని పరిస్థితులు చూస్తున్నాం. కానీ క్రైస్తవ్యము సమృద్ధి అయిన జీవితాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ గొప్ప బహుమానాలు ఈ యొక్క పరలోక రాజ్యము, నూతన భూమి ఆకాశములు, ప్రకటన గ్రంథములో చెప్పబడినట్లుగా ఈ యొక్క 3వ రాజ్యము, భూమి ఆకాశములు. అప్పుడు సూర్యచంద్ర నక్షత్రాదులు ఉండరు. కేవలము గొర్రెపిల్ల క్రీస్తు వెలుగులో మాత్రమే ప్రకాశవంతమైన జీవితాన్ని మనము కలిగి ఉంటాం. తండ్రి యొక్క సింహాసనం ఎదుట కుమారుని ప్రత్యక్షతను, పరిశుద్ధాత్మ సన్నిధిని కలిగి ఉంటాం. ఈ సత్యాన్ని ఆయా సందర్భాలను బట్టి విభజించుకొని ఆ సందర్భాలను ఆనందించటానికి, ఆలోచించటానికి క్రైస్తవ్యం యొక్క గొప్ప ధన్యత. ఈ సత్యాన్ని గ్రహించగల వారికి ఈ యొక్క మట్టలాది వరపు శుభాకాంక్షలు తెలియచేస్తూ షలోం.